అందరికీ నమస్కారం. ప్రైజ్ అలా దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యం చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం రండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని. చదవబడిన ఈ మాట దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రభువునందు ప్రియులారా, అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు దేవుని నుండి నేరుగా తన వాక్కును పొందుకొని ఆనాటి కొరింథీ సంఘానికి రాశాడు. 14 పత్రికలు రాశాడు. అనేక సంఘాలకు ఆయన రాశాడు. ఆయన రాసినటువంటి ఆ లేఖనాలు ఈరోజు దైవ గ్రంథం అయ్యింది. ఆ గ్రంథాన్ని దేవుడు ఈనాడు సార్వత్రిక క్రైస్తవ ప్రపంచానికి అందించాడు ఆయన రెండవ రాకడ వరకు. యూదా పత్రికలో కూడా తెలియజేస్తాడు. 3వ వచనములో ఏమంటాడంటే, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చింది అంటున్నాడు. వ్రాతపూర్వకంగా దేవుడు రాయించాడు. ఆయన చేత అప్పగించబడినటువంటి బోధను ఇక్కడ పౌలు అంటున్నాడు, నేను ప్రభు వలన పొందుకున్నది నేను మీకు అప్పగిస్తున్నానని. ఇక్కడ యూదా భక్తుడు అంటున్నాడు, నేను పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడినటువంటి బోధ నిమిత్తం నేను మీకు వ్రాస్తున్నాను అంటున్నాడు. అక్కడ పౌలునైనా ఇక్కడ యూదానైనా దేవుడు ప్రేరేపించి ఒక బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ బాధ్యత? పౌలుకు యూదాలకు, నేను మీకు ఏదైతే ఇస్తున్నానో అది వారికి అప్పగించండి అని చెప్పేసి వారు ఖచ్చితంగా ఆ పనిని చేశారు, ముగించారు. అది మనకు ఇవ్వబడింది. ఈరోజు గ్రంథముగా దైవ లేఖనముగా మనకు ఇవ్వబడింది. అయితే దేవుడు ఏమి ఇవ్వాలనుకున్నాడు? మొదటి కొరింథీ 11వ అధ్యాయంలో చూస్తేనేమో అక్కడ మనం చదువుకున్న మూలవాక్యంలో అక్కడ ప్రభు యొక్క శరీర రక్తములను గూర్చినటువంటి సంఘటనను గూర్చి అక్కడ అపొస్తలుడైన పౌలు భక్తుడు చెబుతా ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే మీకు ఒక్కసారి అప్పగించబడినటువంటి బోధ అంటున్నాడు. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధను నేను మీకు అప్పగిస్తున్నాను అంటున్నాడు. ఈ యొక్క అప్పగించబడినటువంటి బోధ ఇక్కడ ప్రభు యొక్క శరీర రక్తాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఉన్నది ఉన్నట్టుగా వారు ఏ ఉద్దేశంతోనైతే తెలియజేశారో అదే ఉద్దేశంతో ఈనాడు సార్వత్రిక క్రైస్తవ సంఘం అర్థము చేసుకోవాలి. అంతేకాకుండా దేవుడు ఏ ఉద్దేశంతో అయితే చెప్పాలనుకున్నాడో అదే ఉద్దేశం ఈరోజు మనకు ట్రాన్స్ఫర్ కావలసినటువంటి అవసరం ఉన్నది. ఇందులో సగము సగముగా విషయము అనేక డినామినేషన్లు నమ్ముతున్నట్టుగా కనబడతా ఉంది. ఈనాడు ప్రభుబల్ల విషయంలో ఒక్కొక్క డినామినేషన్ ఒక్కొక్క విధముగా దానిని ఆచరిస్తున్నారు. ఒక్కొక్క విధానంలో దానిలో పాలు పొందుతూ ఉన్నారు. బోధ విషయంలో తీసుకుంటే కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క బోధలో ఉన్నట్టుగా కనబడతా ఉంది. కానీ సార్వత్రిక క్రైస్తవ సమాజం అంతా మాత్రం ఒక్క బోధలో ఉన్నట్టుగా లేదు. యూదా అంటాడు, ఒక్కసారి అప్పగించబడినటువంటి పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ అంటున్నాడు. పరిశుద్ధులకు ఒకసారి అప్పగించబడింది బోధ. ఆ బోధ ఈనాడు అందరి దగ్గర ఒకే విధంగా ఉండాలి. అలా ఉందా అంటే అలా లేదు. ఒక్కొక్కరు కొంత సత్యాన్ని నమ్ముతున్నట్టుగా కనబడతా ఉంది. అంటే ఒక డినామినేషన్ ఇంకో డినామినేషన్ చూసినప్పుడు వేరువేరుగా మనకు కనబడతా ఉంది. ఇక్కడ ప్రభుబలను గూర్చిన విషయాన్ని కూడా మనం చూసినప్పుడు అక్కడ కూడా ప్రభుబల్ల ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా విరుస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పాలు పొందుతున్నారు. ఒకరేమో వారానికి, ఒకరు నెలకు, ఒకరు సంవత్సరానికి, ఒకరు 6 నెలలకు ఇలా పాలు పొందుతూ ఉన్నారు. ఇదేనా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడింది? బోధ విషయానికి వస్తే కూడా అది బాప్తిస విషయంలో కావచ్చు, పరిశుద్ధాత్మను గూర్చినటువంటి విషయంలో కావచ్చు, లేదా సంఘము క్రమము గూర్చినటువంటి విషయము కావచ్చు, ఈ విషయంలో కూడా కొంత ఒక్కొక్కరు పాటిస్తున్నట్టుగా కనబడతా ఉంది. అంటే కొంత సత్యాన్ని పాటిస్తున్నట్టుగా కనబడతా ఉంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వచ్చాడు ఈ లోకంలోనికి అంటే సర్వసత్యములోనికి ప్రతి ఒక్కరిని నడిపించడము ఆయన యొక్క ఉద్దేశము. సంపూర్ణ సత్యంలోనికి నడిపించడము ఆయన యొక్క ఉద్దేశం. అది తెలియచేయడం కొరకే ఆయన మన మధ్యలోనికి వచ్చానంటాడు. ఒకసారి మనం యోహాను రాసినటువంటి పత్రికలో మనము ఈ విషయాన్ని మనము చూసినట్లయితే ఆయన తెలియజేస్తాడు ఏమిటంటే, ఇక్కడ 16వ అధ్యాయం 13లో, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. ఆయన తెలియజేస్తున్నాడు. సరే, మరి వింటున్నవారు ఎవరు? వింటున్నారా? ఆయన ఏ విషయాలనైతే సంపూర్ణంగా తెలియజేయాలనుకుంటున్నాడో, సర్వసత్యాన్ని తెలియజేయాలనుకుంటున్నాడో ఆ సర్వసత్యం అందరూ తీసుకుంటున్నారా? అయితే ఇప్పుడు మనం గమనించి చూసినట్లయితే సార్వత్రిక క్రైస్తవ సమాజంలో కొంత సత్యం ఒక్కొక్క డినామినేషన్ దగ్గర ఉన్నట్టుగా కనబడతా ఉంది. సర్వసత్యాన్ని అందరూ కలిసి నమ్మాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనిలో ప్రతి ఒక్కరూ కలిసి రావాలి. అప్పుడే దేవుడు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. లేదంటే దేవుడిని దుఃఖపెట్టిన వారు అవుతారు ప్రతి ఒక్కరు కూడా. కొంత సత్యం, కొంత వాస్తవము కలిగి ఉండాలని దేవుడు కోరుకోలేదు. సంపూర్ణ సత్యాన్ని, సర్వసత్యాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. గనుక ప్రతి ఒక్కరు కూడా ప్రతి అంశములో, అది ప్రభువల్ల విషయం కావచ్చు, లేదా దేవుడు తెలియజేసినటువంటి బోధల విషయం కావచ్చు,
అవన్నిటి విషయంలో అందరూ సర్వసత్యం నమ్మాలని మనం ప్రార్థించాల్సిన అవసరం ఉంది. సర్వసత్యంలోనికి ప్రతి ఒక్కరు రావాలని మనం కోరుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని చిత్తం ఏమిటి, దేవుని చిత్తం ఏమిటని అనేకులు కోరుకుంటుంటారు, ఆలోచిస్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు, దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. దేవుని చిత్తం ఏమిటంటే అందరినీ సత్యమందు ప్రతిష్ఠింప చేయాలి. ఇది దేవుని యొక్క చిత్తం, ఇది దేవుని యొక్క ఉద్దేశం, ఇది దేవుని యొక్క ఆశ. ఈ యొక్క ఆశను నెరవేర్చేటువంటి వారు కావాలి. దీని కొరకు అనేక మంది దేవునికి పనివారు కావాలి, ప్రకటించేవారు కావాలి, ముందు దాన్ని ఉన్నట్టుగా అర్థం చేసుకునేవారు కావాలి. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము అంటాడు. సత్యమందు దేవుడు అందరిని, సంఘమును అందరిని ప్రతిష్ఠ చేయడం ఇది దేవుని చిత్తం. ఇది చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. సగం సగం సత్యంలో ఉన్నటువంటి అన్ని డినామినేషన్లు ఏక సత్యంలోనికి రావాలి, సర్వసత్యంలోనికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది రావాలని మనం కోరుకుందాం. అన్ని సంఘాలలో ఉన్నటువంటి చెదిరిపోయినటువంటి విశ్వాసులు కొందరు ఆ డినామినేషన్ని పట్టుకుని వేలాడితే, కొద్దిమంది ఉంటారు యథార్థవంతులు, నాకు సత్యమే కావాలి, నాకు డినామినేషన్ కాదు, నాకు సత్యమే కావాలి, ఈ బోర్డులు కాదు అనేటువంటి వ్యక్తులు ఉంటారు. వారిని దేవుడే లేపుతాడు, దేవుడే ప్రేరేపిస్తాడు. అలాంటి వారు అసలు సిసలైనటువంటి ఆదిమ అపోస్తలుల బోధలోనికి వస్తారు. యూదా ద్వారా పరిశుద్ధులకు ఒకసారి అప్పగించబడిన బోధ నాకు కావాలనుకుంటారు. పౌలు ద్వారా ప్రకటించిన, నాకు అప్పగించింది నేను మీకు తెలియజేస్తున్నా, మీకు అప్పగిస్తున్నా అని పౌలు ఏదైతే చెప్పాడో అది నాకు కావాలని కోరుకుంటారు. అది కావాలనుకున్న వారు ముందు ప్రార్థన చేయండి. అది కావాలనుకున్న వారు ముందు లేఖనాలను పరిశీలించండి. అది కావాలనుకున్న వారు బోధిస్తున్నటువంటి బోధకులందరి బోధలను పరిశీలించండి. అప్పుడే మీకు సర్వసత్యం అనేది దొరుకుతుంది. ఏ విషయంలో ఏది సత్యము, ఏ విషయంలో ఏ డినామినేషన్ ప్రకటిస్తున్నది సత్యము, ఆ సత్యాన్నంతా సమకూర్చుకున్నప్పుడే సర్వసత్యంలోనికి రాగలుగుతారు. కనుక ఆ సర్వసత్యము కలిగినటువంటి సంఘం ఒకటి భూమి మీద ఉంటుంది అంత్యకాలంలో. ఆ సర్వసత్య సంఘములో మీరు ఉండాలని కోరుకుంటున్నాను. ఆ సర్వసత్య సంఘములో ప్రతి విషయము లేఖనమేమి చెప్పుచున్నదని ఆలోచించేటువంటి సంఘమై ఉంటుంది. రోమియోకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3లో లేఖనమేమి చెప్పుచున్నది అని ఆలోచించేటువంటి సంఘమై ఉంటుంది. ఆ సంఘము అన్నిటిలో కూడా వాక్యానుసారముగా ప్రవర్తిస్తుంది. అలా వాక్యానుసారంగా ప్రవర్తించడం దేవుని చిత్తం. వాక్యానుసారంగా ప్రవర్తించే సంఘమే దేవుని సంఘం అవుతుంది. గనుక అలాంటి సంఘంలో మీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను. దీని కొరకు మీరు ప్రార్థించి, పరిశోధించి, ప్రయత్నించినప్పుడు మాత్రమే మీకు అసలు సిసలైనటువంటి సత్య సంఘం దొరుకుతుంది. కనుక ఎవరు ఏది చెప్పినా నమ్మకండి. మీరు సొంతంగా పరిశీలించి, పరిశోధించి, ప్రార్థించి, దేవుని చేత జవాబు పొంది ఇదే సర్వసత్యమని నమ్మాలని కోరుకుంటున్నాను. ఈనాడు సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ఏ డినామినేషను కూడా అది మనము నిషేధించదగింది కాదు. అలాగని చెప్పేసి ఏదో ఒక డినామినేషన్ మాత్రమే సర్వసత్యంలో ఉన్నదని చెప్పుకోవడానికి వీలు లేదు. కనుక అన్ని డినామినేషన్లలో ఉన్నటువంటి సత్యాన్ని ఒక దగ్గర సమకూర్చి, ఆ సత్యంతో సమకూర్చబడినటువంటి సంఘమే సర్వసత్యంలో ఉన్నటువంటి సంఘం. అలా ప్రతిష్ఠించడం దేవుని చిత్తం. అలా ప్రతిష్ఠింపబడినటువంటి సంఘం కొరకే దేవుడు మళ్ళీ రాబోతున్నాడు. కనుక అలాంటి సంఘంలో మీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను. రండి ప్రార్థించుకుందాం. కృపగల తండ్రి, దయగలిగిన దేవ వందనాలు. నువ్వు అతి త్వరలో రాబోతున్నావు. భూమి మీద సర్వసత్యాన్ని నమ్మేటువంటి భక్తులు కావాలని నువ్వు కోరుకుంటున్నావు. సత్యమందు వారిని ప్రతిష్ఠించాలని నువ్వు కోరుకుంటున్నావు. నువ్వు ఏదైతే పౌలు ద్వారా అప్పగించావో, ఏదైతే యూదా ద్వారా అప్పగించావో, ఏదైతే అపోస్తలుల ద్వారా నువ్వు అప్పగించావో, ప్రవక్తల ద్వారా అప్పగించావో, ఆ సర్వసత్యమందు ప్రతి ఒక్కరిని ప్రతిష్ఠింపజేయడమే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అదే తండ్రి చిత్తమై ఉన్నది. ఆ చిత్తంలోనికి మేము పరిశీలించి, పరిశోధించి, ప్రయత్నించి, ప్రార్థించి, నీ యొద్ద తెలుసుకొని మాత్రమే మేము ఆ సత్యమందు ప్రతిష్ఠింపబడగలుగుతాము. కనుక అలాంటి ప్రశ్నలు వింటున్నటువంటి వీక్షకుల లోపల, విశ్వాసుల లోపల, బోధకుల లోపల మీరు రేపండి. ఆ విధమైనటువంటి పరిశోధకులుగా మీరు తయారు చేయండి. ఆ విధమైన ఆశను ప్రతి ఒక్కరిలో మీరు రేకెత్తించండి. మీరు దీవించి ఆశీర్వదించమని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించబడుకున్న ప్రభు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ నమస్కారం.